సిక్స్త్, సినర్జైజ్. సినర్జైజ్ అనే విషయంలో ఒక చిన్న, అగైన్ ఐ నీడ్ టు టెల్ యూ సంథింగ్. మనం యూజువల్గా ఏమనుకుంటామండి, జనరల్గా నేను ఎవరి మీద ఆధారపడకూడదు, చాలా ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయాలి అని. ఎస్ ఆర్ నో? ఎస్, ఐఎమ్ నాట్ థింకింగ్ దట్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మేడం ఇందాక కూడా మీరు అట్లానే అన్నారు, మనిషికి ప్రిన్సిపల్స్ ఉండాలి, అవునా కాదా అంటే మేము అందరం అవునన్నాం. నేను అది కాదు, ప్రిన్సిపల్స్ కన్నా పైన వాల్యూస్ ఉండాలి అన్నారు. బాగుంది. ఇప్పుడు డిపెండెంట్గా కాదు, ఇండిపెండెంట్గా ఉండడం తప్పే ఉంది అనుకుంటున్నారు కదా. బట్ టుడే ఈజ్ నాట్ ద టైమ్ టు హ్యావ్ యువర్ గోల్ యాజ్ జస్ట్ బీయింగ్ ఇండిపెండెంట్. మనకున్నటువంటి లక్ష్యం కేవలం ఇండిపెండెంట్గా ఉండడం మాత్రమే కాదు. వీ హ్యావ్ టు గో బియాండ్, ఇంటర్ డిపెండెంట్. ఈ రోజుల్లో మనకు కావాల్సింది డిపెండెంట్ టు ఇంటర్ డిపెండెంట్ త్రూ ఇండిపెండెంట్. డిపెండెన్సీ నుంచి ఇంటర్ డిపెండెన్సీ వరకు త్రూ బీయింగ్ ఇండిపెండెన్స్. దట్ ఈస్ ద డే టు డే బికాస్ ఆఫ్ మల్టీ టాస్కింగ్. మనం చేసే చాలా మల్టీ టాస్కింగ్, చాలా అవసరం మల్టీ టాస్కింగ్. లైఫ్లో మనం అనుకున్న దానికన్నా బియాండ్ ఆలోచించాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు. వీ నీడ్ టు హ్యావ్ దట్ సినర్జైజింగ్. సినర్జైజింగ్ అంటే అన్ని కలుపుకుంటూ ముందుకు పోవాలి. జస్ట్ ఒక ప్రశ్నకి వన్ వర్డ్ ఆన్సర్ జీవితంలో ఉండదు. 2+2=4 మ్యాథమెటిక్స్లో ఉండొచ్చు. ఆ మ్యాథమెటిక్స్లో కూడా బాగా నిష్ణాతుల దగ్గరికి వెళ్తే 2+2 4 కాదు 5 అంటానికి ఫార్ములాస్ అవి ఇచ్చి హెన్స్ ప్రూవ్డ్ అంటారు. మనకు అంత టాలెంట్ లేదులేండి, లెక్కల జోలికి వెళ్ళొద్దు. సో లెక్కల్లో పాసిబిలిటీ అవుతుందేమో 2+2=4 అని, జీవితంలో అట్లా పాసిబిలిటీ ఉండదు. సినర్జైజ్ చేసుకోవాలి, అందరినీ కలుపుకుంటూ ముందుకు పోవాలి, అన్ని ఆలోచనల్ని ముందుకు చూడాలి. 1 2 3 4 అన్ని వేస్ నుంచి థింక్ చేయాలి. బాస్ ఒక మాట మాట్లాడాడు అంటే ఆయన ఏ యాంగిల్ నుంచి ఏం కోరుకుని ఏది ఆశించి అన్నాడో అని ఆలోచించి అంత ప్రయాక్టివ్గా ముందుకు వెళ్తేనే ఈనాటి ప్రపంచీకరణ ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో మనం గెలవగలుగుతాం. ఆల్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ లెర్న్ దాట్. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు. రొటీన్గా మూసే పద్ధతిలో వెళ్ళేటటువంటి రోజులు అయిపోయినాయి. దోస్ డేస్ ఆర్ ఓవర్. నౌ ఇట్ ఈస్ బియాండ్ దట్ థింక్ చేయాలి. బియాండ్ దట్ థింక్ చేయాలంటే అంత ప్రొయాక్టివ్గా ఉండాలి. అంత ప్రొయాక్టివ్గా ఉండడంతో పాటు అవుట్కమ్ ఏంటి, రిజల్ట్ని ముందే ఊహించగలగాలి. రెండో ప్రిన్సిపల్, రెండో వాల్యూ. You have to have that priority in your mind. You have to have that synergizing, out of the box thinking in your life. అలా లేకపోతే ఈ రోజు కాంపిటేటివ్ వరల్డ్లో సీట్లు తెచ్చుకుంటారేమో, ఐఐటీల్లో కానీ నీట్లో కానీ, మేబీ ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, వాట్ ఎవర్, లేదా సివిల్ సర్వీసెస్లో ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారేమో కానీ గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆఫీసర్గా గెలవడం మాత్రం కష్టం. ఆ వాల్యూస్ మనలో ఉండాలి. వీ కెనాట్ బి వన్ అమంగ్ హండ్రెడ్స్. వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ఓన్ స్పెషల్ ఐడెంటిటీ. అది ఉండాలి అంటే మనకున్నటువంటి ఆ విలువలనే మార్చుకోగలగాలి, దాన్ని అంతర్లీనంగా ఇంబైబ్ చేసుకోవాలి. బికాస్ వాల్యూస్ డిటర్మైన్ బిహేవియర్, ప్రిన్సిపల్స్ డిటర్మైన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బిహేవియర్. మనకున్నటువంటి సూత్రాలు మన బిహేవియర్ యొక్క రిజల్ట్ని ప్రభావితం చేయొచ్చు, కానీ విలువలు బిహేవియర్నే ప్రభావితం చేస్తుంది. ఆ బిహేవియర్ ఎవర్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఉంటుంది, అది ఇతరుల్ని ప్రభావితం చేస్తుంది. అంత గొప్ప బిహేవియర్, అంత గొప్ప పర్సనాలిటీ మనకు ఉండాలి అంటే మన విలువల్లోనే కొన్ని అంతర్లీనంగా మార్పులు, కోర్ వాల్యూస్ అంటాం. ఈ కోర్ వాల్యూస్ ఇవన్నీ జస్ట్ ఊరికి అలా చదివితే అర్థం కాదండి, దాని డెప్త్ అర్థమైతేనే అమ్మ ఇంతుందా అనుకుంటాం. దట్ ఈస్ ద సిక్స్త్ వన్,